వివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యశుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభిః. ఎవరిని తలంచుకుంటే చాలు ఆ తలంచుకున్న ఇల్లు శుద్ధమవుతుందో అలాంటి వారు తమంత తాము వచ్చి దర్శనాన్ని అనుగ్రహించి స్పర్శించే భాగ్యం, పాదాలు కడిగే సౌభాగ్యం, ఆసనాన్నిచ్చి సత్కరించేటువంటి అవకాశాన్ని అందించారంటే ఇంతకంటే ఇంకేం కావాలి అంటున్నాడు. అంటే సుఖయోగిందులంటే మహాత్ముల్ని స్మరిస్తే చాలా గృహం పావనమవుతుంది. అలాంటి వారు తమంత తాము అక్కడికి విచ్చేసి అనుగ్రహించి దర్శన స్పర్శన ఆసన సత్కారాది భాగ్యములు ఇచ్చుకునేటువంటి భాగ్యం లభించింది. సాన్నిధ్యాత్తే మహాయోగీన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వైపుంసాం విష్ణోరివ సురేతరాః. మీ వంటి వారి సన్నిధిలో మహాపాపములు కూడా దగ్ధమైపోతాయి. ఎలాగంటే విష్ణు సన్నిధిలో అసురులు నశించినట్లుగా మీ సన్నిధిలో పాపములు నశిస్తాయి. చక్కటి మాట చెప్పాడు ఇక్కడ. అంటే విష్ణు సన్నిధిలో రాక్షసత్వం ఎలా పోతుందో సుఖయోగిందుని సన్నిధిలో పాపములు ఎలా నశిస్తాయని చెప్తున్నారు. ఈ చెప్పడంలో ఒక మహాత్మును అవమానించేనని కించిత్ భావం ఏదో ఉంది ఆ మహానుభావంలో. ఈయన దర్శనంతో ఆ పాపం కూడా నశించింది అనేటువంటి ఒక భావం కలిగింది. అపిమే భగవాన్ ప్రీతః కృష్ణ పాండుసుత ప్రియ. పాండుసుతులపై ఉన్నటువంటి ప్రీతి కలిగిన కృష్ణుడు తన అనుగ్రహంతో మిమ్మల్ని పంపినట్లుగా నేను భావన చేస్తున్నాను. లేకపోతే మీ వంటి వారి దర్శనం సాధ్యమవుతుందా? ఇది సుఖయోగీంద్రుల యొక్క తత్వాన్ని తెలుసుకొనడానికై మనం ఈ శ్లోకాలను ఇవాళ స్మరణ చేస్తున్నాం. అన్యథా తే అవ్యక్తగతే దర్శనం న కథం నృణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. మరణానికి సంసిద్ధంగా ఉన్న నా దగ్గర మీరు ఇవాళ కనబడ్డారు అంటే మీకు రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి వనీయసః, జనాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో సంచరించేవారు. అవ్యక్తగతే, ఏ విధంగా మీరు సంచరిస్తారు ఎలా ఉంటారనేది ఇతరులకు అర్థం కాదు, తెలియబడదు. అటువంటి వారు మీరు ఇక్కడికి రావడం వల్ల ధన్యుణ్ణయ్యాను అని చెప్తూ ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. మీ వంటి వారికి ఈ ప్రశ్న వేయడం నా యోగం. అత పృచ్ఛామి సంసిద్ధిం. సంసిద్ధి అంటే మోక్షం. సంసిద్ధ సమ్యక్ సిద్ధి. సమ్యక్ సిద్ధి అంటే మోక్షానికే సమ్యక్ సిద్ధి. ఒక పని అనుకున్నాం అనుకోండి, ఆ కార్యసిద్ధి సమ్యక్ సిద్ధి కాదు. ఎందుకంటే ఆ కార్యం సిద్ధించక మరో కార్యం ఉంటుంది. కానీ ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో, ఏది పరిపూర్ణమో దాన్ని సంసిద్ధి అంటారు ఇక్కడ. ఆ సంసిద్ధిని కలిగించడానికి మీ వంటి వారే తగినవారు. ఎందుకంటే యోగినాం పరమం గురుం, యోగులకు కూడా మీరు పరమ గురువులైనటువంటి వారు. అలాంటి మిమ్ముల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది పరీక్షిత్ ప్రశ్న. ఏమిటా ప్రశ్న అంటే, పురుషస్యేహ యత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. మరణిస్తున్న మానవుడు సంసిద్ధిం మోక్షానికై చెయ్యవలసినటువంటి యోగ్యమైన కర్మ ఏది? యశ్రోతవ్యం, ఆ సమయంలో వినవలసినదేది? యజ్జాప్యం, ఏది జపించవలసినది, ఏది చెయ్యవలసినది, ఏది స్మరించవలసినది, ఏది ఆశ్రయించవలసింది, ఏది వదలవలసినది? ఇవి ప్రశ్నలంటే. ఈ ప్రశ్నలకి సమాధానమే భాగవతం, మరొకటి కాదు. కానీ ఈ ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి మనం. పైగా మరణానికి సన్నద్ధుడైన వాడికే కాదు, అటువంటి వాడు మోక్షం కావాలనుకుంటే వాడికి అది. కానీ ప్రతి మరణించేవాడి దగ్గరికి వెళ్ళి భాగవతం చెప్తే ఏం ప్రయోజనం లేదు. వాడికి మోక్షం కావాలనేటువంటి ముముక్షత్వం అనే అర్హత లేని వాడికి భాగవత శ్రవణాధికారం లేదు. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉంటాం, గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం, కానీ అధర్మం చేయడానికి వెనకాడం. అటువంటి వారి కోసం చెప్పట్లేదు ఇక్కడ. ముముక్షత్వం కావాలనుకుంటున్న వారికి దయచేసి ఇక్కడే ఒక చిన్న విషయం. భాగవతం వినేటప్పుడు మాత్రం ఒక కవిత్వ దృష్టి, సాహిత్య దృష్టి, ఒక కళా ప్రదర్శన దృష్టి ఉండరాదు. చెప్పేవాడికి వినేవాడికి కూడా. ఎందుకంటే భాగవతాంతంగా పాండిత్యం, వాటికి పైన మరొకటి ఉన్నది. అందుకే సాధనా దృష్టి ఒక్కటే దీనికి చాలా ప్రధానమైన అర్హత. సాధనా దృష్టి ఒకటి, శ్రద్ధ ఇంకొకటి. శ్రద్ధ లేనప్పుడు, సాధనా దృష్టి లేనప్పుడు భాగవత శ్రవణం దేనికి? అటువంటి హృదయంతో తెరచుకొని వింటూ ఇక్కడ వ్యాసుల వారు సుఖయోగిందుని ద్వారా అందిస్తున్న మాటల్లోంచి మన బ్రతుకులోకి వాటిని ఒలకబోసుకుని
వాటితో మన బ్రతుకును మనం పవిత్రం చేసుకోవాలి, ఆ దృష్టితో వినాలి. అందుకే ప్రశ్నలు ఎంత చక్కగా అడుగుతున్నాడో మహానుభావుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? మరణానికి సిద్ధం. కావలసినది మరణం కాదు, అమృతత్వం, సంసిద్ధి. అది ఆ లక్ష్యం కావాలి. ఈ స్థితిలో ఉన్నవాడికి ఆ లక్ష్యం కావాలంటే వాడు ఏం చేయాలి? శ్రోతవ్యం, మంతవ్యం, ధ్యాతవ్యం. అదేమిటయ్యా ఇది అడుగుతున్నాడు. వెంటనే వరీయానేషతే ప్రశ్న. సుఖయోగిందులు చెప్తున్నారు, నీ ప్రశ్న చాలా గొప్పగా ఉందయ్యా. ఎందుకంటే ఆత్మవిత్ సమ్మత. నీ ప్రశ్న ఆత్మవేత్తలకు సమ్మతమైన ప్రశ్న. అంటే ముందు ప్రశ్నను అభినందించాలి, వాళ్ళు అభినందించదగ్గ ప్రశ్న వెయ్యాలి, అంతే. అందుకని తన మేధావితనం, తన కుతర్క బుద్ధి బయటకు పెట్టే ప్రశ్నలు ఏం గొప్ప ప్రశ్నలు కావు. ధరించాలని శుద్ధమైన నిష్కపటమైనటువంటి బుద్ధితో శ్రద్ధాళువై వేసినటువంటి ప్రశ్న. ఇంకా నమ్మకం అపనమ్మకంలో తేలియాడేవాడు వేసిన ప్రశ్న కాదు. ముందు ప్రశ్న అర్థం చేసుకోవడం కోసం ఇంత విషయం చెప్తున్నా. తనకు దృఢమైన శ్రద్ధ ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, అది పొందాలనే తపన ఉంది. అలాంటి వాడు వేస్తున్న ప్రశ్న కనుక ముందు ప్రశ్నను అభినందించాడు. ఆత్మవేత్తలు సంతోషించే ప్రశ్న వేసేవయ్యా నువ్వు, ఆత్మవిత్ సమ్మత. అటువంటి ప్రశ్న, వరీయాన్ ప్రశ్న, అటువంటి గొప్ప ప్రశ్న వేశావు. పైగా నీ ప్రశ్నకి మరొక లక్షణం ఉంది, లోకహితం. నీ ప్రశ్నకి సమాధానం చెప్తే అది లోకానికి హితం కలిగిస్తుంది. కనుక నీకు హితమే కాకుండా లోకహితం కూడా కలిగిస్తున్నది. అటువంటివి నువ్వేమడిగో, వినాల్సినవేమిటి అని. కానీ బ్రతుకులో చాలామంది వింటున్నవేమిటో ఒకటి ఆలోచించున్నాడు. శ్రోతవ్యాధీని రాజేంద్ర రుణాం సంతి సహస్రశః. వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అందరూ అనుకుంటుంటారు. గృహేషు గృహమేధినాం. గృహవ్రతులు తిరిగే వాళ్ళందరికీ వినే విషయాలు చాలా చాలా ఉంటాయి. అవేమిటి అంటే, తమ కుటుంబ పోషణలో భాగమైనటువంటి రకరకాల పరికరాలు, తమ సుఖానికి పనికొచ్చేటువంటి భోగ పరికరాలు, అవి సమకూర్చుకోవడం, అవి సమకూర్చుకునేటువంటి ఉపాయాలు తెలుసుకోవడం, వీటి గురించి వినడమే చాలామంది చేస్తుంటారు. కనుక చాలామందికి శ్రోతవ్య విషయములు ఏమిటయ్యా అంటే ఇవే వినవలసిన విషయాలు. లౌకిక సుఖములు, వాటిని అనుభవించడానికి కావలసిన పరికరాల సేకరణ, అంతే కదా. పరికరాలు రెండు రకాలు. శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఒక పరికరాలు, ఆ ఇంద్రియాలతో నువ్వు పట్టుకునే బాహ్యోపకరణములు. ఈ రెండింటినీ దీన్ని పుష్టి చేసుకోవడం, దాన్ని సిద్ధం చేసుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇదే వింటూ ఆయువు గడుపుతూ ఉంటారు. అటువంటి వారు ఆయుష్ ఎలా గడుస్తుందంటే, నిద్రయా హ్రియతే నక్తం. రాత్రులని నిద్రతోనూ, ఇక వ్యవహార భాగమంతా శారీరక సుఖాలతోనూ, ధన సంపాదనతోనూ, కుటుంబ పోషణతోనూ గడుస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి తెలుసుకోవాలి, ఈ సుఖాల కోసం ఏవైతే సమకూర్చుకుంటున్నాడో, సమర్థములను ఇంద్రియాలున్నాయని గర్విస్తున్నాడో, వీటికి శాశ్వతత్వం లేదు అనే విషయం తన పూర్వతరాల నుంచి కూడా గుర్తించట్లేదు వీడు అన్నాడు. చాలా గొప్ప మాట చెప్తున్నాడండి ఇక్కడ. దేహాపత్య కళత్రాది శ్వాత్మస్యైన్ వేష్య సత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి నపశ్యతి. తమ తల్లి తండ్రి, తమ చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఈ పనే చేశారు. కానని వాను నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి, ఈ పనులు చేసి కూర్చున్నారు. ఏం మిగుల్చుకున్నారు? ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ. ఏం మిగలలేదు. కానీ ఏవి శ్రోతవ్య విషయములని, ఇవే నాకు కావాలని అవే వింటూ వాటి గురించి ఆలోచిస్తూ బ్రతికేడో అవేమీ మిగలట్లేదని తెలుసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఏది మిగులుతుందో దాన్ని తెలుసుకునే పని చేయాలి ఇక్కడ. ఏది మిగులుతుందో దాన్ని తెలుసుకున్నవాడే మిగిలిపోతాడు, వాడే ముక్తిని పొందుతాడు అని చెప్తూ, తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర. నువ్వు ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి అనాలి, ఎవరి గురించి ఆలోచించాలి, ఏమి చేయాలన్నావు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం కాకుండా అన్నిటికి కలిపి ఒకటే చెప్తున్నాను విను. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా భయం భగవాన్ హరిరీశ్వర. వినవలసిన వాడు, కీర్తించదగినవలసిన వాడు, స్మరించవలసిన వాడు, ఆశ్రయించవలసిన వాడు భగవానుడైన శ్రీహరియే, ఇంకొకటి కాదు. అయిపోయింది మొత్తం. ఒకటి విని, ఒకటి అని, ఇదో పని అదో పని, అన్నీ ఒకటే పని. ఇప్పుడు ఇది హాయిగా ఉంది ఇక్కడ. వాడిని ఒక్కడ పట్టుకుంటే చాలు. సరిగ్గా ఉపనిషత్తుతో అన్వయిస్తే, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. వినవలసినది, ఆలోచించవలసినది, అంటే మననము చేయవలసినది, ధ్యానం చేయవలసినది, స్మరించవలసినది వస్తువు ఒక్కటే. వినవలసినది అని చెప్పాడంటే మిగిలినవన్నీ వినకూడనివని అర్థం ఇక్కడ. వినకూడడం అంటే చెవుల్లో బిరడాలు పెట్టుకు తిరగమని కాదు, అది శ్రవణము ద్వారా గ్రహించవలసినది కాదు అన్నాడు ఇక్కడ. శ్రవణాలు పనిచేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి విషయం వచ్చినప్పుడు ఓపెన్ అయ్యి మిగిలిన సమయంలో క్లోజ్ అవుతాయండి? కాదు. ఇక్కడ
వాటితో హృదయాన్ని గ్రహించరాదు. ఈ చెప్పడంలో కర్తవ్య నిర్దేశం చేస్తోంది శాస్త్రం. శ్రోతవ్యం మంతవ్యం అంటే కర్తవ్య నిర్దేశం. మానవుడికి ఇది కర్తవ్యం. పైగా నేను చెప్తున్నా వినవేమిటి అన్నట్లుగా అరే అనే మాట అన్నది ఉపనిషత్తు. ఆత్మావా అరే ద్రష్టవ్య. అరే, ఈ అరే అనే మాట మనం చక్కగా తీసుకున్నాం. ఏం వినవేంటి, బాగుపడాలని అనిపించట్లేదే నీకు? ఒకవేళ అనిపిస్తే చేయవలసిన పని ఇదే. అది తప్ప మిగిలినవన్నీ కూడా అశ్రోతవ్యం, వినవలసినవి కావు, స్మరించవలసినవి కావు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే ఎంతవరకు మనం సార్థకం చేసుకున్నాం జీవితాన్ని? ఏవి వింటూ ఏవి కూడబెట్టుకుంటూ కాలక్షేపం చేశాము అని ప్రశ్నించుకుంటే శూన్యమే కనబడుతుంది అంటూ, అటువంటి భగవాను గురించి వినడం ఇవి గొప్పవంటే, అరే మరి బ్రహ్మము ఆత్మ కదా వినవలసినది, మీరు హరి అంటున్నారు కదా అని నువ్వు అడగవచ్చు. కానీ బ్రహ్మము ఆత్మ గురించి తెలుసుకోవాలనుకునేవాడు వేరు, తెలుసుకున్నవాడు వేరు. తెలుసుకోవాలనేవాడు వివిదిష అంటారు, తెలుసుకున్నవాడు విద్వత్, వాడు విద్వాంసుడు. అలాంటి విద్వాంసులు కూడా ఆ హరి గురించే వింటూ హరి గురించే అంటూ ఉంటారో తెలుసుకో. ఎవరైతే బ్రహ్మవేత్తలై జీవన్ముక్తులై లౌకిక విషయాల నుంచి అప్పటికే మోక్షం పొంది ప్రారబ్ధవశాత్తు దేహము ధరించి ఉంటారు, కానీ దేహముతో తాదాత్మ్యం ఉండదు, అలాంటి వారు అంటే మాబోటి వాళ్ళు, అంటే సుఖయోగిందులు వంటి వారు, వారు కూడా భగవద్విషయములే వింటూ అంటూ ఉంటారు. ప్రాయేణ మునయో రాజన్ నివృత్తా విధిషేధత నర్గుణ్యస్థా రమంతే స్మ గుణానుకథనే హరేహే. నిర్గుణ బ్రహ్మమేంటో తెలిసిన వారం మేము, ఆ నిర్గుణ బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వారం, నిర్గుణ బ్రహ్మమునకు అభిన్నులుగా ఉన్నటువంటి వారం మేము. అలాంటి మేమే హరి యొక్క గుణాత్మకమైన కథల్ని విన మేమంతా నిర్గుణవాదులం అండి, సగుణం అక్కర్లేదంటే వీడు వాదుడే, అది వచ్చింది బాధ. వాదులు వేరండి, అనుభవం పొందిన వారు వేరు. ఈ వాదులతోనే వచ్చింది గోలంతా కూడాను. ఒక సిద్ధాంతం పట్టుకుని రాద్ధాంతం చేసేవాళ్ళు మనకు దారి చూపించలేరు, ఇది తెలుసుకోండి ఇక్కడ. పైగా ఈ సిద్ధాంతమే గొప్పది, ఆ సిద్ధాంతం కాదు అన్నవాడు ఖచ్చితంగా మనల్ని తరింపజేయలేడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఈ సిద్ధాంతం పరమతత్వం పొందడానికి పనికి వచ్చేదని గ్రహించి దాని మర్యాద దానికి ఇవ్వగలగాలి. ఇలాంటి మర్యాదనిచ్చేటువంటి నిజమైన సిద్ధపురుషులు ఒక ఆదిశంకర భగవత్పాదుల వారు, ఒక కంచి మహాస్వామి వారు, ఇటువంటి వారు కనబడతారు. మరి దేన్ని ఎంత చక్కగా చెప్తారు ఇక్కడ. ఎందుకంటే శాస్త్రము చెప్పిన ప్రతిదీ కూడా తరణోపాయమే, ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే మహానుభావుడు ఈయన కూడా చక్కగా చెప్తున్నాడు. సగుణం నిర్గుణం అని రెండు మాటలు ఉన్నాయి, ఇది అందరూ వాడుతూ ఉంటారు. కానీ సగుణం నిర్గుణం ఎవరిది? సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అంటున్నావు కదా, కానీ రెండు బ్రహ్మమేగా. కనుక తాము నిర్గుణమును ఏదైతే పొందుతున్నారో అదే సగుణముగా కనబడినప్పుడు అందులో వాళ్ళ గుణం అనేది చూస్తున్నా బ్రహ్మం అనే దానికోసం దాని అందే రమిస్తూ ఉంటారయ్యా అని చెప్తూ, నర్గుణ్యస్థ రమంతే స్మ గుణానుకథనే హరేహే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇదే భాగవతం అనే పురాణము, ఇది బ్రహ్మ సంహితము అంటే వేదముతో సమానమైనది. ఇదే మాట మొన్న సూత పురాణికులు చెప్పారు, ఇప్పుడు సుఖయోగింద్రుడు చెప్తున్నారు. ఇది అధీతవాన్, ఇది నేను పితృద్వైపాయనాత్ అహం, నా తండ్రి అయినటువంటి ద్వైపాయన ద్వారా నేర్చుకున్నాను అని చెప్తూ గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. నేను త్రిగుణాలకు అతీతమైన పరమాత్మ యందు నిష్ఠితుడైనప్పటికీ కృష్ణలీలలకి ఆకర్షితుడైపోయినాయి అన్నాడు ఇక్కడ. వాళ్ళకి ఆకర్షణలు ఉంటాయండి, అందుకే మనం చెప్పుకున్నాం పరమ విరక్తులకు కూడా రక్తి పుట్టించేవాడు కృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా తలలు చించుకుంటారు? తలలు చించుకుంటే తెలుసుకోవలసిన తత్వం నేనే తిరుగుతుంటే నాతో కలిసి ఆడుకోండి అంటాడు, అంతే ఆయన ఇక్కడ. అటువంటిది కృష్ణావతారం. అందుకే పరినిష్ఠితోపి నైర్గుణ్యే ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్. నువ్వెందుకు ఆ శాస్త్రం చదువు? ఎందుకంటే బ్రహ్మవేత్తలు జ్యోతిష్ శాస్త్రాలు వాస్తుశాస్త్రాలు పట్టుకు తిరగరండి, మనకు తెలియక అన్నిటిని గాడికి కట్టించేస్తుంటాం. ఒక బ్రహ్మవేత్త ఉపనిషత్తులు చెప్తుంటే ఎవడైనా జాతకం చూస్తారంటారు. వాళ్ళ దగ్గర అడగకూడని ప్రశ్న, తెలియదు ఎవరి దగ్గర ఏమడగాలో. మా ఇంటికి వచ్చి ఒకసారి వాస్తు చూస్తారా, ఇవే చెప్తాడండి బ్రహ్మవేత్త. చెప్తే బ్రహ్మవేత్త అవుతాడా? ఇవి బాగా తెలుసుకోవద్దు, ఎవరిని ఏది అడగాలో తెలియట్లేదు. అదే వృత్తిగా పెట్టుకున్నవాడు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు భగవద్గీత ఏం చెప్పింది అని అడగండి. ఎందుకంటే ఏదైతే అన్నిటికీ ఆధ్యాత్మిక ముడిపెట్టేసి అన్నీ ఒకరే అనుకుంటే మహాప్రమాదం. వాళ్ళు వీడి జోలికి వెళ్ళరండి, పొరపాటు కూడా వెళ్ళరు. అలాంటి వాళ్ళు భాగవతం జోలికి వెళ్ళారంటే ఏ బ్రహ్మమునందు తాము రమిస్తున్నారో ఆ బ్రహ్మమే అందున్నాడు కనుక అంత అది తెలుసుకోవాల్సినది. కానీ భాగవతకారుడి యొక్క గొప్ప
కృషి గొప్ప అద్భుత ఆవిష్కారం ఏంటంటే ఒక బ్రహ్మవేత్త భాగవతం చెప్పాడని రచించడమే అత్యద్భుతమైన అంశం. తెలుసుకోండి ఇక్కడ ఇది పట్టుకోవలసిన అద్భుతమైన అంశం. ఇది పట్టుకుంటే తదనంతర బ్రహ్మవేత్తల చరిత్రలు పరిశీలించారు. కొంచెం చరిత్రలు వెళదాం. అద్వైత సిద్ధి పొందినటువంటి మధుసూదన శాస్త్రి గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అద్వైత సంప్రదాయంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన మహాత్ములు నారాయణ తీర్థుల వారు, మరి కృష్ణ పరమాత్మ భక్తుల్లో ఆదిశంకర భగవత్పాలు వారు, వీరందరినీ మనం పరిశీలిస్తే అద్వైత సిద్ధి పొందిన వారి మనస్సును ఆకర్షించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు. అంటే బ్రహ్మవేత్తలను ఆకర్షించిన బ్రహ్మము అంటే కేవలం లీలలు తెరుచుకుని కృష్ణుడు బొమ్మలకు అలంకారాలు చేసుకుంటూ అదే భక్తిని మురిసిపోయే వాళ్లే కారుట. ఇటువంటి బ్రహ్మవేత్తలు కూడా కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసి ఆనందిస్తూ ఉంటారు. ప్రతి లీలలో తత్వమాధుర్యాన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు. అందుకే మహానుభావులు ఆదిశంకరులు తర్వాత నారాయణ తీర్థులు కూడా కృష్ణుడు ఏ లీలలో ఏ ఉపనిషద్వాక్యములు ఉన్నాయో ఆవిష్కరించారు వాళ్ళు. అంటే మనం కృష్ణలీలలు చూడడానికి వాళ్ళు చూడడానికి తేడా కనబడుతున్నది. వారికి ఆ లీలల్లో తాము అనుభవించిన ఉపనిషత్తత్వం కనబడుతోంది, వాళ్ళ దృష్టి అది. కనుక బ్రహ్మతత్వాన్ని లీలల్లో దర్శిస్తూ వాళ్ళు ఆనందించారు. లీలని లీలగానే దర్శిస్తూ తన్మయంతో మనం ఆనందిస్తున్నాం. ఎలాగైనా ఆనందింపజేసే వస్తువు మాత్రం వాడే కదా. అందుకు భగవానుడైన ఆ పరమాత్మ గురించి చెప్తూ తదహం తేభిదాస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధదతామాసు స్యాన్ ముకుందే మతిస్సతి. నువ్వు మహాపౌరుషికుడవు. ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాటకు చాలు పులకించిపోయాడు మహానుభావుడు పరీక్షణ్ మహారాజు. మహాపౌరుషిక అంటే మహాపురుషునికి సంబంధించిన వాడివయ్యా నువ్వు, అందుకు చెప్తున్నాను అన్నాడు. మహాపురుషుడు అంటే శ్రీకృష్ణుడు. నువ్వు కృష్ణునికి సంబంధించిన వాడు, అందుకు కూర్చొని చెప్తున్నా అన్నాడు. కృష్ణుడికి సంబంధించిన కృష్ణుడు బంధువని కాదు, కృష్ణుడికి బంధువే, కానీ తన హృదయాన్ని కృష్ణుడితో ముడిపెట్టుకున్న బాంధవ్యం పరీక్షిస్తుంది. అది కృష్ణ బాంధవ్యం అంటే అది. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే కృష్ణ అంటూ కడుపు నుంచి బయటపడ్డాక ఆయన్నే వెతుక్కుంటూ మరణం వచ్చిందయ్యా అంటే ఆయన కావాలని మఠం వేసుకున్న నువ్వు నిజమైన భాగవతుడవు, భగవంతుడికి చెందినవాడను. అది తెలుసుకోవాలి. నేను భగవంతుడి వాడను అది అనుకోగలగాలండి ఇక్కడ. అలా అనుకున్నాడు కనుక రాముని వారము, అది నేను భగవంతుడి వాడిని అది చెప్పాలి ఇక్కడ. మిగిలిన ఎవరి వాడో తర్వాత లిస్టు చెప్పు చెప్పకపో అది చెప్పుకోగలగాలి. ఎప్పుడు వాడివాడిని అన్న అనుకున్నావో నీకు ఇది కనబడదు. ఎలాగో వదిలిపోయే దాని గురించి గోల్ ఎందుకండి. ఇక్కడ మన రైల్వే ప్లాట్ఫారం మీద కూర్చుంటాం, ట్రైన్ రావడం ఆలస్యం అవుతుంది. ప్లాట్ఫారం ఏమీ నివాసయోగ్యంగా అద్భుతంగా ఉండదు, ఏదోలా ఉంటుంది. అక్కడ చీపురు పట్టు కూడుస్తామా, చుట్టూ గందరగోళం ఉంటుంది, నచ్చుతుందా? అయినా కాసేపు కూర్చుంటాం. ఎందుకు? అందులో మనం స్థిరంగా ఉండం, దాని మీద దృష్టి ఉండదు. రాబోయే బండి మీదే దృష్టి ఉంటుంది, ఉన్న ప్లాట్ఫారం మీద దృష్టి ఉండదు, అది మనది అనే భావమే ఉండదు. అదేవిధంగా భగవంతుడిని చేరాలనుకునేవాడు ఆయనని దృష్టి పెడతాడే తప్ప తానున్న లోకం గురించి పట్టించుకోడు, దీన్ని సవరించుకునే ప్రయత్నం చేయడు. ప్లాట్ఫారం శుభ్రం చేసే ప్రయత్నం పెట్టుకుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అది లౌకిక విషయాలు సమకూర్చుకోవడం కాదు. పని ఉన్నాడా వదిలేస్తాడా ప్లాట్ఫారం? ఉంటాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అందులో ఉంటాడు, ఏమీ వదిలి అక్కడ వదిలేస్తే బండి రాదు. కాబట్టి ఉండడమేతో ఉంటాడు, కానీ అది తన స్థిరము అని అనుకోడు. అలా ఉండాలయ్యా ఆధ్యాత్మిక సాధకుడు. తెలుసుకోవాలి. ఇప్పుడు ఏది విడిచిపెట్టవలసిందనే ప్రశ్న తెలిసిపోయింది కదా. ఏది పొందాల్సిందో చెప్తే ఏది విడిచిపెట్టాల్సిందో అదే తెలియజేస్తుంది ఇక్కడ. విడిచిపెట్టడం అంటే అందరిని విడిచి ఎక్కడికో పారిపోవడం కాదు. ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికైనా ఆకాశం కిందే. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే భూమి నుంచి ఎగురుతాడా, ఆకాశం నుంచి తప్పించుకుంటాడా? కనుక ప్రపంచం నుంచి ఎవడు పారిపోలేడు. ప్రపంచ విషయాలని తన మనస్సులోకి రానివ్వకుండా ఉండాలి. మనస్సులోకి రానివ్వకుండా ఉండాలంటే మనస్సులో ఇంకెవడో ఆక్కిపోయిపోవాలి. ఒకడు ఇంట్లో ఉంటే ఇంకోటి ఇంట్లో జ్వరబడ్డ కదండి. మారమావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృచ్ఛయ అంటాడు లీలాసుకుడు. విష్ణువును విసించే ఇంట్లోకి నువ్వెలా వస్తాయా మన్మథుడ పో అన్నాడు ఆయన. అంత గొప్ప మాట చెప్పాడు. రాముడి ఇంట్లోకి కాముడు రాడు, ఎందుకంటే ఇది ఆయన ఓన్ హౌస్. ఆయన లేని టైంలో నువ్వు ట్రెస్పాసర్గా వచ్చి చొరబడ్డావు. కూర్చోలే, పర్వాలేదు, నేను ఆయన పిలుస్తున్నాను. తన సొంత ఇంటిని ఆక్రమిస్తే వాణ్ణి బయటికి గెంటి వేసి మరి ఆయన కూర్చుంటాడు, జాగ్రత్త అని హెచ్చరించారండి. చాలా గొప్ప మాట. కనుక మన హృదయం ఆయనకి సొంతం అని ఎవడైతే అనుకుంటాడో వాడు మహాపౌరుషికుడు. అందుకు నువ్వు మహాపౌరుషికుడివి, అందుకు చెప్తున్నాను. నిజానికి నేరుగా ఆయన చెప్తున్నాడని కథ ప్రారంభించవచ్చు, కానీ ఆ మాటల్లో ఉన్న అందం కోసం ఆగి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. పైగా గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. నాయన ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఒక నిరాశ కలగచ్చు. ఇంత చేస్తే మోక్షం కోసం ఆ భగవంతుడి గురించి వినాలి, ఇంకా నాకు టైం ఉందిలేండి,
అంటే అలా అనుకోకూడదని మరొక మాట చెప్తున్నాడు. ఏతర్ నిర్విద్యమానానామిచ్చతా మకుతో భయం యోగినా నృప నిర్ణేతం హరేర్నామాను కీర్తనం. దీని అర్థం ఏంటంటే వైరాగ్యం కలిగి అభయస్థానమైన మోక్షాన్ని కోరే యోగులకు మాత్రమే కాక, ఇక్కడ సిద్ధి పొందిన వారి గురించి చెప్పట్లేదు, ముముక్షువుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ మూడు రకాల వారు కృష్ణ కథలు వింటారని చెప్తున్నాడు. మొట్టమొదటి వారు అప్పటికే ముక్తి పొందిపోయిన వారు, సిద్ధి పొందిపోయిన వారు, వాళ్ళు జీవన్ముక్తులు. రెండవది ముముక్షువులు. ముముక్షువులు అంటే ప్రాపంచిక విషయములు నిస్సారములు అని వివేకముతో గ్రహించి, అంతేగాని నేను పురాణంలో చెప్పారు కనుక నిస్సారం అనుకోవడం కాదు, నీ వివేకంతో నువ్వు గ్రహించాలి నిస్సారం తెలుసుకుని వాటి ఎడలు నీకు వైరాగ్యం కలిగితే అలా వచ్చిన వైరాగ్యం నిలబడుతుందండి. అది వివేకజనిత వైరాగ్యం. దానికే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు ఇక్కడ. అంతేగాని ఇంట్లో ఇవాళ ఆవిడ తిట్టిందని వైరాగ్యం, పిల్లల మాట వినలేదని వైరాగ్యం ఉంటే మళ్ళీ ఆవిడ ప్రశంసిస్తే వైరాగ్యం పోతుంది. అలాంటి వైరాగ్యాలు కాదు కావలసినది ఇక్కడ, వివేకజనిత వైరాగ్యం. అలాంటి వైరాగ్యం కలిగి, అందుకే విషయములయందు వైరాగ్యం పొంది అసలైన అభయస్థానం మోక్షమే అని తెలుసుకోండి. అది పొందనంత వరకు ప్రతిదీ భయస్థానమే. ఇవాళ దరిద్రం వల్ల భయపడి ధనం పోగు చేసుకున్నాం, తర్వాత ధనం వల్ల భయాలు ఏర్పడతాయి. ఇది ప్రతివాడికి అనుభవమే. కానీ అభయస్థానం ఏదీ లేదు, ఒకటే అభయం. ఆ అభయమైన మోక్షాన్ని పొందాలని సాధన చేసే యోగులు కూడా కృష్ణకథ వింటారు, నీలాంటి వాళ్ళు. ఇక మూడవ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు మోక్షం అంటే అని అర్థం కాదు, చెప్తే నిద్ర కూడా వస్తుంది, అదొక బాధాకరమైన అంశం. అటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకునేది ఏంటి? ఇహపరలోకాల్లోని భోగాలు కోరుకుంటారు. ఇహలోక పరలోక భోగాలు కోరుకునేవారు వీరు కర్మవాదులు. మొదటి వారు జ్ఞానులు, రెండో వారు జిజ్ఞాసువులు, మూడో వారు భోగలాలసులు. అటువంటి వారికి కూడా హరికీర్తనమే ఉత్తమ సాధనము, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మోక్షం ఇవ్వడమే కాదు, నీకు ఆ పక్వత రానప్పుడు ఐహికమైన ఫలాలు కూడా ఇవ్వగలడు కృష్ణుడు. అందుకే భాగవతం ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింటిని ఇవ్వగలదు. ధర్మం దేనికి, అర్థం దేనికి, కామం దేనికి, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు కదా. లేదా మళ్ళీ చెప్పాలా? ధర్మం మోక్షానికి, అర్థం ధర్మానికి, కామం జీవయాత్ర సాగడానికి, ఇంద్రియ ప్రీతికి కాదు, జీవయాత్ర బ్రహ్మ విచారానికి. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సినది. ఇవి చేస్తూ ఉన్నటువంటి వారికి ఇహలోక పరలోక సుఖాలు కూడా ఇస్తారు.